నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. వై న్యూస్ ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు. అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కార్యాలయం వద్ద లోడర్స్ పారిశుద్ధ్య కార్మికులతో సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా బకాయి పడిన 5 నెలల వేతనాలు వెంటనే ఇవ్వాలని, పండుగతో పస్తుల కాంట్రాక్టర్ దగ్గర పనిచేసిన కార్మికులందరికీ తీసుకోవాలని, అక్రమాలకు అప్పలకొండ కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు క్యాబ్ వెహికల్ ని నిలుపుదల చేసే నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గంటా శ్రీరామ్ మాట్లాడుతూ దేశంలో ప్రజలందరికీ సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకుంటే జీవీఎంసీ లోడర్స్ కి 5 నెలలు బట్టి జీతాలు లేకపోవడంతో పండుగతో పస్తులు ఉండవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పలు దఫాలుగా అధికారులు దృష్టికి తీసుకువచ్చినప్పటికీ 5 నెలల నుంచి వేధించడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ లోడర్ యూనియన్ అధ్యక్షులు ఎర్రంశెట్టి వరప్రసాద్, కార్యదర్శి సింగంపల్లి భారతి, బండా అప్పారావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు గంటా శ్రీరాము, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు, జీవీఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు అనకాపల్లి. ఈరోజు లోడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గత నుంచి కాంట్రాక్టర్ దగ్గర పనిచేసేవారు. ఈ మధ్యనే జీవీఎంసీలో వాళ్ళు విలీనం చేయడం జరిగింది. అయితే వీళ్ళకి 5 నెలలు బట్టి ఈ రోజు బకాయి పడిపోయారు. 5 నెలలు బట్టి ఈ రోజు జీతాలు లేవు. ఈ రోజు సంక్రాంతి పండుగ వస్తా ఉంది. పండుగ అనేది భారతదేశంలో ప్రతి ఒక్కరికి అత్యంత కీలకమైన పండుగ. ఈ పండుగ కూడా ఈ రోజు వీళ్ళు పస్తులు ఉండవలసిన పరిస్థితి అనేది ఈ రోజు ఏర్పడింది. ఇప్పటికే మేము అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఇప్పుడు స్పందించలేదు కనుక ఇప్పటికైనా వెంటనే వీళ్ళకి బకాయి పడ్డ 5 నెలల జీతాలు వెంటనే వేయాలి. రెండోది, వీళ్ళకి కాంట్రాక్టర్ ఒక్కొక్కరికి 450 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. కానీ వీళ్ళకి ఒక్కొక్కరి దగ్గర 8,000, 9,000 ఇచ్చాడు. 13,500 రూపాయలు నెలకి ఇవ్వాల్సి ఉంటే 8,000, 9,000 మాత్రం ఇచ్చి ఒక్కొక్కరి దగ్గర 3,000 నుంచి 4,500 రూపాయలు ఈరోజు అక్రమంగా వసూలు చేసుకుంటారు. అదే విధంగా జీవీఎంసీలో 27 బళ్లున్నాయి. దానికి ఒక స్పేర్ వర్కర్ తో కలిపి 28 మందిని మాత్రమే ఏమని గవర్నమెంట్ ఆర్డర్ ఉంది. కానీ 28 మందినే ఫస్ట్ చేశారు. తర్వాత 2005 ఏప్రిల్ 4వ తారీఖున ఇద్దరిని, అదేవిధంగా ఆగస్టు ఒకళ్ళే, అదేవిధంగా అక్టోబర్ లో 8 మందిని వేసినారు. దీన్ని ఇక్కడ పనిచేస్తా ఉంటే జీవీఎంసీ అధికారులు ఎందుకు దాన్ని అడ్డుకోలేదు? ఎవరైతే అది గవర్నమెంట్ ఆర్డర్ లేకుండా కాంట్రాక్టే ఒక్కొక్కరి దగ్గర 70 నుంచి 80,000 రూపాయలు వసూలు చేసి అక్రమంగా ఇక్కడ మనుషులు పంపిస్తా ఉంటే, అక్రమంగా మోసం చేస్తా ఉంటే దాన్ని ప్రభుత్వ అధికారులైన జీవీఎంసీ అధికారులు అడ్డుకోవాలి. అడ్డుకోకుండా వాళ్ళు ఎందుకు ఎలా చేసినారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు వీళ్ళందరికీ కూడా కట్ చేసి చూస్తే ఒక్కొక్క వర్కర్ కి ₹1,00,000 ఈ రోజు చెల్లించవలసిన బాధ్యత ఈ రోజు కాంట్రాక్ట్ మీద ఉన్నది. అందుకనే మేము ఈ రోజు జీవీఎంసీ అధికారులకి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎవరైతే మోసం చేస్తున్నారో కాంట్రాక్ట్ మీద పోలీస్ కేసు నమోదు చేయాలి. అదేవిధంగా వీళ్ళకి కాంట్రాక్ట్ నుంచి రావాల్సిన ₹1,00,000 వెంటనే విప్పించాలి. అదేవిధంగా జీవీఎంసీకి విలీనం అయిన తర్వాత జీవీఎంసీ వీళ్ళకి వేతనాలు వేసిన కాడి నుంచి 3 నెలలు మాత్రం బకాయి ఉంది. ఆ డబ్బులు కూడా వెంటనే వీళ్ళకి వచ్చే విధంగా చేయాలని సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ.